హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావాలి. ఓన్లీ ఫీమేల్ అలౌడ్, మేల్ నాట్ అలౌడ్. ఏజ్ 30 to 45 మధ్య ఉండాలి. ఓన్లీ మ్యారీడ్ అయి ఉండాలి. ఒకవేళ కిడ్స్ ఉంటే అబోవ్ 5 years ఆఫ్ ఏజ్ ఉండాలి కిడ్స్కి. మినిమం డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఓకే. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా వెరీ గుడ్. వీళ్ళు ఇన్ అండ్ అరౌండ్ దిల్సుఖ్ నగర్కి 10 kilometer రేడియస్లో ఉన్న వాళ్ళకి టాప్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే కంపెనీ కమ్యూట్ టైం 30 to 40 minutes, ఆఫీస్ నుంచి ఇంటికి పట్టే టైం 30 to 40 minutes ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. జాబ్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ కంపల్సరీగా 1 పాలసీ కస్టమర్స్ చేత చేయించాలి. ఫస్ట్ 2-3 months ఎంప్లాయీసే సొంతంగా కస్టమర్స్ని ఎక్వైర్ చేయాలి. ఆ తర్వాత కంపెనీ కొంత డేటా ఇస్తుంది, బట్ దట్ ఈజ్ ఓన్లీ 10 to 20% హెల్ప్ అవుతుంది. మిగిలిన 80 to 90% వర్క్ ఎంప్లాయీసే కస్టమర్స్ని ఎక్వైర్ చేసి పాలసీస్ చేయించాలి కంపెనీకి. ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5 PM. బట్ జనరల్గా 9:30కి వచ్చాక 11 o'clock ఆర్ 11:30 వరకు మీటింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎంప్లాయీస్ వాళ్ళందరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళే కస్టమర్స్ని మీట్ అయ్యి వర్క్ చేసే ప్రాసెస్ వాళ్ళు ఇండివిజువల్గానే ఉంటుంది. ఆఫీస్లో కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. మంత్ ఫస్ట్ హాఫ్లో కానీ మీరు పాలసీ చేసేస్తే మీరు ఇంకా ఈవినింగ్ ఆఫీస్కి వెనక్కి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాలసీ అవ్వకపోతే ఈవినింగ్ కూడా మిమ్మల్ని జనరల్గా ఆఫీస్కి పిలుస్తారు ట్రాక్ చేయడానికి ఏం వర్క్ చేస్తున్నారు అని. బట్ ఇది జనరల్ ప్రాసెస్, ఇదేం కంపల్సరీ కాదు. సో మీరు బయటికి వెళ్ళి కస్టమర్స్ని మీట్ అయ్యేది ఉంటుంది కాబట్టి మీకు 2-wheeler ఉంటే అది ప్రిఫరెన్స్ ఇస్తారు. మీకు 2-wheeler ఉంటే డెఫినెట్లీ అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది. వీక్లీ ఆఫ్ ఉంటుంది, సండే హాలిడే ఉంటుంది. శాలరీ ఫిక్స్డ్ శాలరీ మంత్లీ 12,000 12,000. వేరియబుల్ పే ఎక్స్ట్రా 7,000 ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది వేరియబుల్. ఇది కాకుండా మీరు పాలసీ చేయించినప్పుడల్లా ఇన్సెంటివ్ ఉంటుంది. మీరు చేయించే పాలసీని బట్టి బేసిక్ పాలసీ అయితే 3,000, హై ఎండ్ అయితే 10,000 ఇన్సెంటివ్ ఉంటుంది. అంటే యావరేజ్గా మీరు ఒక పాలసీ చేస్తే 4,000 to 5,000 యావరేజ్ వేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ మీకే ఎంప్లాయీకే కాకుండా ఎంప్లాయీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. మీ శాలరీలో కొంత పార్ట్ పిఎఫ్ కూడా కట్ అవుతుంది, వెరీ స్మాల్ పార్ట్. డిస్ప్లేలో నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్.